భోగి తొలి రోజు ఎందుకు జరిగింది? పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణచివేసిన రోజు ఇది. తన అహంకారంతో వర్షాలు కురిపించిన ఇంద్రుడు చివరకు తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుడిని శరణువేడాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భోగి జరుపుకుంటాం. విశిష్టత మరియు ప్రాముఖ్యత. ఇది మార్పుకు చిహ్నం. చలికాలం ముగిసి ఎండలు మొదలయ్యే సంధికాలం. అగ్నిదేవుడిని ఆరాధించటం ద్వారా మనలోని చెడును దహనం చేస్తాం. ప్రయోజనాలు: పాత వస్తువులను మంటల్లో వేయడం వల్ల ఇల్లు శుద్ధి అవుతుంది. పిల్లలకు భోగిపళ్ళు పోయడం వల్ల వారిపై ఉన్న దుష్టశక్తుల ప్రభావం, దిష్టి తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. 2. మకర సంక్రాంతి రెండో రోజు ఎందుకు జరిగింది? సూర్యుడు తన ప్రయాణ దిశను మార్చుకుని మకర రాశిలోకి ప్రవేశించే రోజు. భీష్మ పితామహుడు మోక్షం కోసం ఈ పవిత్రమైన పుణ్యకాలం వచ్చే వరకు వేచిచూసి ప్రాణాలు విడిచిన ఘట్టం. దీనికి గొప్ప ప్రాముఖ్యతనిచ్చింది. విశిష్టత మరియు ప్రాముఖ్యత. ఇది పెద్ద పండుగ. ప్రకృతిలో గొప్ప మార్పు వచ్చే సమయం. దేవతలకు పగలు ప్రారంభమయ్యే సమయం కాబట్టి దీనిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రయోజనాలు: ఈ రోజు చేసే దాన ధర్మాలు, నదీ స్నానాలు అంతులేని పుణ్యఫలాన్ని ఇస్తాయి. నువ్వులు, బెల్లం తినడం వల్ల శరీరానికి బలం, ఆరోగ్యం చేకూరుతాయి. ఈ పండుగ రహస్యాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఆ గంట సింబల్ని గట్టిగా కొట్టండి. 3. కనుమ మూడో రోజు ఎందుకు జరిగింది? శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, ప్రజలను కాపాడిన తర్వాత వారు కృతజ్ఞతగా పశువులను పూజించారు. ఆ సంప్రదాయమే కనుమగా మారింది. విశిష్టత మరియు ప్రాముఖ్యత. ఇది ప్రకృతి పండుగ. రైతుకు ఏడాది పొడవునా తోడుగా ఉండే ఎడ్లను, ఆవులను గౌరవించే రోజు. పశువులే మన సంపద అని చాటి చెప్పే రోజుది. ప్రయోజనాలు: గోపూజ చేయటం వల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రకృతిని ప్రేమించడం వల్ల పర్యావరణ స్పృహ పెరుగుతుంది. సారాంశం: పండుగ ఎందుకు? ముఖ్య పాఠం: భోగి ఇంద్రుడి గర్వభంగం. మనలోని అహంకారాన్ని వదిలేయాలి. సంక్రాంతి సూర్యుని ప్రస్థానం. క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరాలి. కనుమ గోవర్ధన పూజ. ప్రకృతికి కృతజ్ఞతతో ఉండాలి.